హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ అక్షంతల యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చాక్లెట్ కేక్ చేస్తున్నాను. ఎలాంటి మైదా ఇంకా షుగర్ వాడకుండా చేస్తున్నాను. చూడండి, ఇది చాలా హెల్దీ రెసిపీ. దీంట్లో మనం రాగి పిండి ఇంకా గోధుమ పిండి రెండు మిక్స్ చేసి మనం ఈ కేక్ అయితే చేస్తున్నాము. దానికి కావాల్సినవి ఫస్ట్ మనకి బేకింగ్ పౌడర్ కావాలి అండ్ కోకో పౌడర్ అండి. కోకో పౌడర్ ఇది చాక్లెట్ కేక్ కోసం తెప్పించాను. అండ్ ఇది వచ్చేసి బెల్లం అండి, బెల్లం పొడి. ఇది ఆర్గానిక్ అండి, బెల్లం పొడి. టీ కోసం అట్లా తెప్పించాను. ఇప్పుడైతే కేక్లో నేను వేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి గోధుమ పిండి అండి. అండ్ దీని కిందనే ఇదిగోండి రాగి పిండి ప్లస్ గోధుమ పిండి, ఈ రెండు పిండిలు అయితే మిక్స్ చేశాను నేను మొత్తము. అంటే గోధుమ పిండి చాలా తక్కువ అండి, ఒక హాఫ్ కప్పు. రాగి పిండి వచ్చేసి 2 కప్స్ అనమాట. 2 కప్స్ రాగి పిండి, హాఫ్ కప్ గోధుమ పిండి, ఈ రెండు పిండిలు నేను మిక్స్ చేసేసాను మొత్తము. అండ్ ఇందులో ఫస్ట్ నేను పెరుగండి, ఇంకొకటి కావాల్సింది పెరుగు ఇంకా పాలు. ఫస్ట్ అయితే పెరుగు వేసానండి. పెరుగులో బేకింగ్ సోడా వేసి బాగా కలిపాను. బాగా కలిసినాక అప్పుడు బెల్లం తురుము వేసినాను. బెల్లం తురుము ఇంకా ఆయిల్ కూడా వేసాను. చూడండి, ఇది ఆయిల్. ఈ ఆయిల్ అయితే వేసినాక ఈ పెరుగు, బెల్లం పొడి, బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా కూడా వేసాను. ఇంకా ఆయిల్ పోసాను. ఇదంతా మనం మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలండి. మనము ఎప్పుడైతే కేక్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు ఒకే డైరెక్షన్లో ఇలా మిక్స్ అనేది చేసుకుంటే కేక్ అనేది మనకి ఫ్లఫీగా బాగా వస్తుంది అన్నమాట. చూడండి, ఇట్లా ఈ బెల్లము ఇంకా ఈ ఆయిల్, ఈ పెరుగు ఇదంతా బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ అవ్వాలి. అదంతా మిక్స్ అయ్యే వరకు ఇంకా బెల్లం పొడి వేసినాం కదా, అదంతా కరగాలన్నమాట. దాని గురించి మంచిగా మిక్స్ చేయాలి. చూడండి, ఇట్లా మిక్స్ అయిపోయాక ఇప్పుడు ఇందులో మనం పాలు వేసుకోవాలండి. పాలు పోసుకోవాలి. ఇది పాలు పోసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేయాలన్నమాట బాగా. ఇందులో నేను పాలు, పెరుగు, బేకింగ్ సోడా, బెల్లము, బేకింగ్ పౌడర్, ఆయిల్ వేసాను. మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఆయిల్కి బదులు. నేనైతే ఆయిల్ వేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కోకో పౌడర్ ఉంటుంది కదా, ఈ కోకో పౌడర్ కూడా మనం వేస్తే మనకి చాక్లెట్ కేక్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. చూడండి, కోకో పౌడర్ ఇది 200 గ్రామ్స్ ఉంది, 225 గ్రామ్స్ ఉందన్నమాట. ఇది ఒకసారి తెచ్చుకుంటే చాలా రోజులు వస్తుందండి. ఇది హెల్దీ కాబట్టి, రాగి కేక్ కాబట్టి మనం కొంచెం కోకో పౌడర్ వేసుకుంటే చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. కొంచెం వేసుకోవాలండి, కోకో పౌడరు చేదు వస్తుంది. చాకో పౌడర్ వేసినాక అంతా మనం మిక్స్ చేసుకోవాలి. కోకో పౌడర్ వేసినాక ఇదంతా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసానండి కోకో పౌడర్, ఎక్కువ వేసుకోవద్దు. పాలు, పెరుగు అనేది మన పిండికి సరిపడా వేసుకోవాలన్నమాట. ఈ పిండికి ఎంత పాలు, ఎంత పెరుగు ఇంకా ఆయిల్ అనేది ఈ పిండికి ఎంతైతే యూజ్ అవుతుందో మనం క్వాంటిటీ దానికి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి.
దీంట్లో వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. మామూలుగా ఎగ్ కేక్ అయితే వెనిలా ఎసెన్స్ వేయాలి. ఇది ఎగ్లెస్ కాబట్టి వేయకున్నా ఏం కాదు. మీకు ఇంకా మంచి ఫ్లేవర్ రావాలి అనుకుంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. చూడండి, మన కేక్ బ్యాటర్ అనేది దోశ పిండి లాగా ఉండాలి. దోశ పిండి మనకి ఎలా జారుతుందో అలా ఉండాలన్నమాట. బాగా పలుచగా ఉండకూడదు, చిక్కగా ఉండాలి. ఒకే డైరెక్షన్లో మనం ఎప్పుడు కానీ కేక్ బ్యాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇగో ఇట్లుండాలి. ఇట్లుంటే మన బ్యాటర్ అనేది కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇంత పలుచగా ఉండాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా రావాలన్నమాట. ఇందులో మైదా లేదు కాబట్టి ఇది చాలా హెల్దీ అన్నమాట. రాగిపిండి, అచ్చం రాగిపిండితో కూడా చేసుకోవచ్చు. కొంచెం అంటే కొంచెమే నేను గోధుమ పిండి వేసాను. మనకి ఈ చేసుకున్న బ్యాటర్కి ఎంత పిండి అవసరమో అంత కలుపుతూ ఇది మిక్స్ చేసుకోవాలి. ఇలా వచ్చిందంటే ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ కేక్ని ఈ పిండిని చిన్న చిన్న మౌల్డ్స్లో వేసుకొని ఓవెన్లో పెట్టుకోవచ్చు. ఓవెన్ లేని వాళ్ళైతే గ్యాస్ పైన ముందుగా ఒక బౌల్ ప్రీహీట్ చేసుకొని దాంట్లో కప్స్కి మొత్తం ఆయిల్తో గ్రీస్ చేసి పిండి జల్లుకొని ఆ కప్స్లో ఇది వేసేసి చేసుకోవడమేనండి. ఇప్పుడు నేనైతే అలా చేయట్లేదు, గ్యాస్ పైన చేస్తున్నాను, చూపిస్తాను. వెయిట్. మన బౌల్ని ప్రీహీట్ చేసుకోవాలండి. నేనైతే పొయ్యి పైన చేస్తున్నాను. చూడండి, ఇట్లాంటి ఒక గిన్నె పెట్టుకొని ఒక స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకొని దీని మీద మనం ఒక ప్లేట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది ప్రీహీట్ చేయాలండి. ఒక కేక్ చేసుకునే ముందు ఒక 10 మినిట్స్ దీన్ని ప్రీహీట్ చేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత అది ప్రీహీట్ అయినాక అప్పుడు మనం కేక్ అనేది మౌల్డ్స్లో వేసుకొని, కేక్ పిండి అనేది మౌల్డ్స్లో వేసుకొని దీంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ప్రీహీట్కి పెట్టేసినాను. ఇలాంటి ఒక చిన్న కప్స్ తీసుకొని వీటిలో నెయ్యి వేసి మంచిగా మనం ఇలా మొత్తం గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్తో అయినా నెయ్యితో అయినా అంత ఇట్లా చేసేసి మొత్తం అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఇట్లా అప్లై అయిపోయాక దీంట్లో మనం కొంచెం పిండి అనేది వేసి దీన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే కప్ కేక్కి ఇలాంటి స్టీల్ కప్స్ తీసుకుంటే మాత్రం ఇలా ఆయిల్స్ అయినా నెయ్యి అయినా ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసి దీనిపైన మనం పిండి అనేది జల్లుకోవాలి. మీకు చూపించడానికనే నేను ఇది ఒకటి చూపిస్తున్నాను. నేనైతే నార్మల్గా ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, టీ కప్స్ కానీ మామూలుగా స్వీట్ కప్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి కప్స్లలో వేస్తాను. వీటికైతే అవసరం లేదండి, ఇలా గ్రీస్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకోవడమే. ఇది కేక్ బ్యాటర్లో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, నచ్చినవి. నేను కొన్ని కిస్మిస్లు వేస్తున్నాను. అండ్ నా దగ్గర కొన్ని సీడ్స్ ఉన్నాయండి, సన్ఫ్లవర్ సీడ్స్, అవి కూడా వేస్తున్నాను. అలాగే ఇది వాటర్ మిలన్ సీడ్స్, ఇవి కూడా కొన్ని వేస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి పంప్కిన్ సీడ్స్, ఇవి కూడా వేస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి పిస్తా అండి,
ఇది కూడా వేస్తున్నాను. ఇలా మనకి నచ్చిన సీడ్స్ అయితే వేసుకోవచ్చు. ఈ సీడ్స్ అన్నీ వేసాక ఇది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. కేక్ మిక్చర్ అనేది కేక్ బ్యాటర్ అనేది మంచిగా బాగా కలుపుకోవాలి. చూడండి, కలుపుకున్నాక ఇప్పుడు ఈ మౌల్డ్స్లలో మన బ్యాటర్ అనేది వేసుకోవాలండి. చూడండి, ఫుల్గా వేయొద్దండి, ఎందుకంటే ఇది పొంగుతుంది కదా కేక్, అందుకని హాఫ్ వరకే వేసుకోవాలి. ఇట్లా చేయడం వల్ల లమ్స్ లేకుండా మంచిగా వస్తాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ కప్ కేక్స్లలో కూడా వేస్తున్నాను. చూడండి, కప్ దాంట్లో కూడా వేస్తున్నాను. దీంట్లో కూడా అంతేనండి, హాఫ్ వరకే వేసుకోవాలి. చూడండి, ఇట్లా హాఫ్ వరకే వేసుకొని ఇట్లా ఒక 2 సార్లు ట్యాప్ చేయాలి. చేస్తే అది మంచిగా కూర్చుంటుంది అన్నమాట పిండి అనేది లోపల. ఇట్లా వేసుకున్నాక ఒక 2 సార్లు ట్యాప్ చేయాలండి. ఇట్లా ఇదంతా సెట్ అయిపోతుంది మనకి బ్యాటర్ అనేది బాగా. మా పాప చూసిండ్రా, చాక్లెట్ వేసుకుంది, దానికి చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ రావాలట కేక్లో. చూడండి ఎట్లా పెట్టిందో పైన చాక్లెట్లు. ఇదంతా కరిగి మనకి చాక్లెట్ లాగా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్నాం కదా గిన్నె, దాంట్లో పెట్టుకోవాలి ఈ కేక్లన్నీ. ఇదైతే బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మౌల్డ్స్ అన్నీ ఇందులో పెట్టుకోవడమే. కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాలండి, కేక్ పొంగినా కానీ ఇంకో కేక్కి అతుక్కోకుండా బాగా వస్తుంది అన్నమాట. చూడండి, ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఇది ఒక 20 మినిట్స్ మనం సిమ్లో పెట్టి ఉడకనియాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే 20 మినిట్స్ అయిపోయిందండి ఇందులో పెట్టి. ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం మన కేక్ అనేది. వా, సూపర్! ఆల్మోస్ట్ ఇది బేక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో తెలియడానికి టూత్పిక్ ఉంటుంది కదా, టూత్పిక్ పెట్టి ఇలా చూడాలండి. ఏమీ అతుక్కోకుండా వస్తే ఇది బేక్ అయినట్టు అనమాట. అన్నీ ఒకసారి చెక్ చేసుకుందాము. ఓకే, నేను చాక్లెట్ పెట్టినా మధ్యలో. ఓకే ఓకే, బేక్ అయిపోయినట్టేనండి. అంతా మొత్తం కూడా బేక్ అయిపోయింది. ఇది చూద్దాం. ఓకేనండి, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తీసేసి మొత్తం కూల్ అయినాక అప్పుడు దీన్ని మౌల్డ్ అవుట్ చేస్తానండి. ఇప్పుడు నేను బయటకు తీసాను. ఇప్పుడు ఇది కొంచెం వేడిగా ఉంది. చల్లగైనాక ఇది మనం ఇలా అని దీన్ని ఇట్లా లూజ్ చేసేస్తే వచ్చేస్తుందండి కేక్ అనేది. దీన్ని వదిలేస్తుంది, తీసుకొని తినేయడమే. ఇప్పుడు మౌల్డ్లో పెట్టింది అయితే ఇలా చుట్టూ చాక్తోని ఇలా తీసేసి తినొచ్చు, లేదంటే మనం స్పూన్తో ఇట్లా తీసుకొని తినేసేయచ్చు. చూడండి, బాగా వేడివేడిగా ఉంది కదా. మా పాప అయితే దీన్ని ఇట్లానే హాట్గా తింటా అన్నది. ఓకే, ఇదేనండి కేక్ అయితే. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఫ్లఫీగా బాగా వచ్చింది. ఇలాగే హాట్ కేక్ వేడివేడిగా తినేయచ్చు. చల్లగైనాక తినాలనుకుంటే చల్లగైతే ఇది మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి. మనం చాకుతోనే చుట్టూ ఇలా బ్యాటర్ అనేది ఇలా ఇంకొక మౌల్డ్స్ తీసుకొని ఇలా మొత్తం ఆయిల్తో గ్రీస్ చేసుకొని పిండి అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని
దీంట్లో వేసి ఇట్లా ట్యాప్ చేయాలి. ఇదేనండి. ఇట్లా చేసుకున్నాక ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రీ హీట్ అయ్యింది. ఇప్పుడు మనం దాంట్లో పెట్టేసుకోవడమే. చూడండి మళ్ళీ చాక్లెట్ పెట్టుకుంటుంది. దానికి ఇట్లా తినబుద్ధి అవుతుంది, పెడుతుంది. అందుకని చాక్లెట్ పిచ్చిదండి, పెద్ద చాక్లెట్ పిచ్చిది ఇది. మీకు కూడా చాక్లెట్ పిచ్చి ఉంటే లైక్ చేయండి. ఇలా కప్స్లో వేసుకున్న కేక్ అయితే ఇప్పుడు కూలింగ్ అనేది తగ్గిపోయింది. దీన్ని తీయడానికి కోసం ఇలా నైఫ్తోని ఇట్లా చుట్టూ ఇట్లా అనుకొని ఇట్లా తీస్తే ఇది మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. చూడండి కేక్ అనేది మంచిగా పఫీగా అయింది. చూడండి ఇప్పుడు కేక్ అయితే కూలింగ్ అయిందండి. ఇది కూల్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మోల్డ్ అవుట్ చేద్దాము. అందులో ఒక నైఫ్తోని ఇట్లా చుట్టూ చేసుకున్నాక ఈజీగా మనం ఒక ప్లేట్లో ఇట్లా చేసుకుంటే ఈజీగా మన కేక్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎట్లుందో కేక్, మంచిగా స్పాంజీగా అయింది. చూడండి ఎట్లుందో స్పాంజీగా, సూపర్ స్పాంజీగా, చాలా బాగా ఈవెన్గా కుక్ అయింది కేక్ అనేది. ఇప్పుడు దీన్ని మనం చాక్లెట్ సాస్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఇదండి మన చాక్లెట్ కేక్ అయితే ఇప్పుడు రెడీ. ఇదండి చాక్లెట్ సిరప్. ఇది మనం కేక్స్ పైన, ఐస్ క్రీమ్స్ పైన కూడా వేసుకోవచ్చు. బాగుందా? మీ అందరికీ నచ్చిందా? మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి ఇంత హెల్దీ అయిన ఈజీ రెసిపీ. ఇప్పుడు ఈ మౌల్డ్ కూడా నేను చూపిస్తాను. ఇదండి ఇప్పుడు కప్ కేక్ని కూడా మనం తీస్తున్నాం. చూడండి ఈజీ. ఇదిగోండి ఇట్లా కప్ కేక్ అయితే ఇట్లా వచ్చేస్తుంది. బాగుందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రాగి పిండితో చాలా హెల్దీ అయిన కేక్ అండి ఇది. పిల్లలకి పెడితే చాలా మంచిది. సేమ్ మనం మైదా పిండి కేక్ ఎట్లుంటుందో అట్లే ఉంటుందండి.